ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%, 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు జిఎస్టీ మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి జిఎస్టీని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అంతేకాదు తగ్గించినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశంలో జిఎస్టీ రూపేణ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి.